హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి మరి ఒక కథ. 15 పైసలకి 6 పిల్లలు. మాకు యాజలి జీవితం ఒక రకం. అక్కడ తాతయ్యకి అమ్మ ఒక్కడితే, అమ్మకు మేమిద్దరం ఇస్తాకు పొడి అన్నట్లు. గుంటూరులో మా నాన్నగారికి 3 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు. నాన్నే పెద్ద. వీరందరి పిల్లలు కలిసి చాలామందిమి. ఇది మా తాతయ్య గారి కుటుంబం. ఆ తాతయ్య గారు 4 అన్నదమ్ములు. 4 ఇళ్ళు వరుసగా ఉంటాయి. వారందరి పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ కలిపితే సినిమా విడుదలైన రోజున సెకండ్ షోకి ఉన్నంతమంది ఉంటారు. అంతమంది పిల్లలున్నా ఎవరి పని వాళ్ళకు ఉండేది. ఒక్క క్షణం తీరుకుండేది కాదు మాకు. మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉండటం మా ప్రాణానికి వచ్చింది. మా పెద్దవాళ్ళు తెల్లవారడం ఆలస్యం మమ్మల్ని రోడ్డు మీదకి తోలేవాళ్ళు. దేవుడు పూజకు పూలు, రెక్సోనా సబ్బు, తిలకన్ సీసా, న్యూస్ పేపరు, ఇలా ఏదో ఒక దానికోసం తిప్పిన వాళ్ళు తిప్పినట్లే ఉండేవాళ్ళు. మేము తిరిగిన వాళ్ళం తిరిగినట్లే ఉండేవాళ్ళం. ఆ బజారు తిరుగుళ్ళన్నీ ఒక ఎత్తైతే శంకర్ విలాస్కి వెళ్ళి రావటం ఒకటి ఒక్క ఎత్తు. పోనీ అందరూ కలిపి ఐకమత్యంగా ఒకేసారి టిఫిన్ తెప్పించుకుంటారా అంటే అట్లాగ చెయ్యరు. వద్దులే అని ఊరుకోరు. ఒక్కొక్కళ్ళకి తెల్లవారుతూనే ఇడ్లీ కావాలి, ఇంకొకళ్ళకి ఎండెక్కాక అట్టు కావాలి. మాకు మాత్రం పెందలాడే అంత గిన్నెడ అన్నం వండి ఒకే కంచంలో కుంభంలా కలిపేసి ఏనుగు తలకాయ అంత ముద్దలు చేసి పెట్టేస్తే వాళ్ళ పనైపోతుంది. ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నాల దాకా పనులు చేసి పెడతాం. చెప్పాలంటే శంకర్ విలాస్ హోటల్కి మా ఇంటికి రోడ్డే అడ్డం. వాహనాలు రాకుండా చూసుకుని రోడ్డు దాటేస్తే హోటల్కి వెళ్ళిపోతాం. కానీ హోటల్కి వెళ్ళటం మాకు చెడ్డ చిరాకు. పొద్దున పూట రద్దీగా ఉంటుంది. మనం వెళ్ళగానే వాకిట్లో బల్ల దగ్గర కూర్చున్నాయన ఏం కావాలి అని అడుగుతాడు. ఒక మినపట్టు అని చెప్తే డబ్బులు తీసుకుని చీటీ రాసి ఒక కుర్రాడికి పిలిచి ఓ మినపట్టు అని చెప్తాడు. అప్పుడు ఆ కుర్రాడు ఓ అట్టు పార్సీన్ అని అరుస్తాడు. యువతలవాడు గుండాకి చచ్చేట్టు. ఆ కుర్రాడు ఎంత గట్టిగా అరిచి చెప్పినా ఆ అట్టు తీరిగ్గా ఎప్పుడో దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. అంతదాకా హోటల్ వాకిట్లో పడి ఏడవాలి. ఎవరో తెలిసిన వాళ్ళు కనబడి టిఫిన్కి వచ్చావా అని అడుగుతారు. హోటల్కి టిఫిన్కి కాకపోతే పేరంటానికి వస్తారా ఎవరైనా? బయటికి వచ్చి నిలబడితే ధర్మం తల్లో, పుణ్యం వస్తుంది తల్లి అంటూ ముష్టాళ్ళు పీక్కు తింటారు. మాకు పుణ్యం వద్దు తల్లే, అట్టు వస్తే చాలు తల్లే అని అరవాలనిపిస్తుంది. ఇంత అవస్థపడి అట్టు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి అమ్మయ్య అనుకునేసరికి మరొకరు సిద్ధం. హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చి పెడతావా అమ్మా? మా తల్లి కదూ మా అమ్మ అంటూ బతిమలాడితే కాదని ఎలా అంటాం? మళ్ళీ ప్రయాణం. ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతారు? అన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చుగా అంటాడా హోటల్ ఆయన. బాగానే ఉంది, మాకు లేని బాధ మీకెందుకు? కావలిస్తే అట్టుకోసారి పచ్చడికోసారి కూడా తిరుగుతాం అంటాం. మన గుట్టు బయట పెట్టుకోకూడదు కదా. ఆయన్ని చూస్తే మాకు చిరాకు, మమ్మల్ని చూస్తే ఆయనకి చిరాకు. దానికి తోడు డబ్బుల సమస్య ఒకటి. అణాలు బేడాలు పోయి పైసలు వచ్చేశాయి. బేడాకు 12 పైసలట. మా పెద్దవాళ్ళకేమో సమయానికి 2 పైసల నాణం దొరక్క 10 పైసలు ఇచ్చి పర్వాలేదులే అని పంపించేస్తారు. వాళ్ళకి పర్వాలేదు కానీ హోటల్ ఆయనకి బోల్డంత పర్వా ఉంది. ముందు 4 రోజులు ఇచ్చి ఆ తర్వాత ఖచ్చితంగా 12 పైసలు ఇస్తే గానీ టిఫిన్ ఇవ్వనని చెప్పేశాడు. చిల్లర శ్రీ మహాలక్ష్మి అట. ఏం చేయను, అదృష్టవశాత్తు ఆ వేళ నాతో మా చెల్లెలు కూడా ఉంది. ఇద్దరం వెనక్కి వచ్చేద్దాం అనుకుంటూ ఉండగా బల్ల దగ్గర మా ఇంకో చెల్లెలు కనిపించింది. ఇక్కడున్నావేమిటి అని అడిగితే నన్ను అన్నయ్య తీర్చుకొచ్చాడు, 2 పైసలు తక్కువత, నన్ను ఇక్కలే కూర్చోమన్నాడు, ఇంటికెళ్ళాడు అని చెప్పింది. అవును, చిల్లర తెచ్చి మీ చెల్లెల్ని తీసుకెళ్ళమని నేనే పంపించాను అన్నాడా హోటల్ ఆయన. అయితే ఇకనే దీన్ని ఉంచుకోండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని ఇడ్లీలు పట్టుకెళ్ళాను. వెళ్ళగానే మరో పని, అమ్మడు అర్ధన హారతి కర్పూరం తెచ్చిపెట్టవే అంటూ సరే అని అటు వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. కొంచెం సేపు అయ్యాక అన్నాలకి రండి అంటూ పిలిచారు. వెళ్ళాం. అప్పుడు లెక్క చూస్తే 6 తగ్గారు. అందరూ 5 ఏళ్లలోపు వాళ్లే. ఏమైపోయారు అంటుంటే అప్పుడు గుర్తొచ్చింది హోటల్లో వదిలేసి వచ్చిన మా చెల్లాయి సంగతి. మిగిలిన వాళ్ళు కంగారుగా లేచారు. మేము వదిలేసి మర్చిపోయాం అంటూ. వాళ్ళ అమ్మలు లబో దిబం అనడం మొదలుపెట్టారు. ఇక అప్పుడు వాళ్ళని ఆ 2 పైసలు ఏం అడుగుతాం? వాకిట్లోకి పరిగెట్టి తాతయ్య గారి దగ్గర ఆగి విషయం చెప్పాం. ఆయన తలో ముట్టికాయ వేసి పావలా ఇచ్చారు, ఏకంగా అందరినీ విడిపించుకురమ్మని. హోటల్కి వెళ్ళాం. ఏ బ్రాసిమొహాలు వేసుకుని కూర్చున్నారు 6.
ఐదుగురికి 2 పైసలు చొప్పున 10 పైసలు, ఒక తమ్ముడికి 5 పైసలు ఇవ్వాలట. వాళ్ళు 15 పైసల పూరీకి 10 పైసలే ఇచ్చారట. మొత్తం 15 పైసలు ఇచ్చి ఆరుగురిని విడిపించుకొచ్చేశాం. ఒకరోజు ఇట్లా చేస్తే రెండో రోజు ఖచ్చితంగా చిల్లర పట్టుకొస్తారు అన్నాడా హోటల్ ఆయన. కథ సమాప్తం. ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.